ఆయన కోరిక ఎప్పటిది ఈనాటిదా? నువ్వు పుట్టిన తర్వాత మీ అమ్మ అనుకుంటుంది, మా వాడు ఒక కలెక్టర్ అయితే బాగుండు, ఒక డాక్టర్ అయితే బాగుండు, ఒక యాక్టర్ అయితే బాగుండు, పలానా స్పోర్ట్స్ మ్యాన్ అయితే బాగుండు అనుకుంటారు. పుట్టిన తర్వాత ఎదుగుతున్న కొద్దీ వాళ్ళు కళ్ళకంటారు నీ పట్ల. పరలోకంలో ఉన్న దేవుడు ఏమంటే ఆకారమే లేనప్పుడు, ఏమంటే మనకి ఈ భూమి మీదకి ఉనికే లేనప్పుడు, ఆయన గర్భంలో మనం ఉన్నప్పుడు ఆయన మన గురించి ఆశపడ్డాడు. ఏమని ఆశపడ్డాడంటే, మీరు నా పిల్లలుగా ఉండాలి, నా స్వాస్థ్యముగా ఉండాలి, నా వ్యక్తిత్వాన్ని మీరు కలిగి ఉండాలి, నా దైవత్వాన్ని మీరు కలిగి ఉండాలి. కనుక దేవుని దైవత్వం మనం కలిగి, ఆయన గుణాలు మనం కలిగి ఉండాలన్నదే దేవుని ఆశ అయితే, సంకల్పం అయితే, జగత్తు పునాది వేయబడక ముందున్న ఆలోచన అయితే. ఏమండి, మనం పుట్టిన తర్వాత ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఎన్నేళ్ళు అవుతుంది? ఆయన కళ నెరవేరుతూ ఉందా? ఆయన ఆశ నెరవేరుతూ ఉందా? ఆయన కోరిక ఏమైనా తీరుతూ ఉందా? ఆలోచన చేయాలి. ఇన్ని ఈవుని ఇచ్చాడే, ఇంత సంపదనిచ్చాడే, ఇన్ని రకాల సదుపాయాలు మనం కలిగించాడే, ఎందుకు? మనం ఆయన స్వరూపంలోకి రావాలనే కదా, ఆయన స్వభావాన్ని కలిగి ఉండాలనే కదా. ఏమంటే ఆలోచన చేయండి. తండ్రి లక్షణాలు కొడుకులో లేకపోతే ఆ తండ్రికి బాధ కదా. తండ్రి పోలికలు ఏమంటే కొడుకులో కూతుళ్ళు కనపడకపోతే ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులకి బాధ కదా. అయ్యో నా పోలిక రాలేదేంటి, అయ్యో నా స్వభావం రాలేదేంటి అని చెప్పేసి, వీడు నాకు పుట్టలేదా నాకు అనుమానం, వీడు నా గర్భాన్ని పుట్టలేదా నాకు అనుమానం. ఏమంటే ఈ లోకంలో ఉన్న మనుషులే ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, వాడి పోలికలు, అతని స్వభావము, అతని క్యారెక్టర్ రాలేనప్పుడు వీడు నాకు నిజంగా పుట్టలేదేమో అని ఒక డౌట్ వాళ్ళు గెలిపించుతున్నారు కదా. ఈరోజు తండ్రి అయిన దేవుడు ఆయన స్వరూపంలో మనం పుట్టాము, కానీ ఆయన స్వరూపంలోకి రావటం లేదే. ఆయన మనం పుట్టించాడు కదా, మన బీజం ఆయనే కదా, ఆయన బీజం మనం ఆయన బీజం నుంచి వచ్చిన వారం కనుకనే మరి ఆయన లక్షణాలు మనకి కూడా కనపడాలి కదా. కానీ బైబిల్ ఏం చెబుతుందంటే, యేసుప్రభువు ఏం చెబుతున్నాడు? మీరు మీ తండ్రి గొప్పవాది సంబంధికులు అంటున్నాడు. సర్ప సంతానం అని అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు అంటే, మనము మన స్వభావాన్ని మార్చేసుకున్నాం, మన లక్షణాలు మార్చేసుకున్నాం. కఠినాత్ములుగా, సహాయం చేయని వారుగా, ఉపకారం చేయని వారుగా, ఏమంటే దేవుని స్వభావం లేని వారుగా కనబడుతూ ఉన్నాం. అందుకే ఆయన అంత మాట అనాల్సి వచ్చింది. ఎంత మాట? మీరు మీ తండ్రి అపవాది సంబంధికులు అని. సరే, ఏమంటే దేవుని పిల్లలమైన మనము అపవాది పిల్లలుగా మారిపోయాము అని అంటే, ఆ పరలోకంలో దేవుడు ఎలా సుఖంగా ఉండగలడు, ఎలా సంతోషంగా ఉండగలడు అని ఎంత బాధపడుతున్నాడు అని ఏ రోజైనా ఆలోచన చేసావా? చేయలేదు.